నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం గాంధీ భవన్లో ఉన్నాం. మనతో పాటు ఓయూ లీడర్ మానవతరాయ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు కేటీఆర్ ధర్నాను కాంగ్రెస్ ఎందుకు అడ్డుకుంటా ఉంది, వేల సంఖ్యలో పోలీసులను అక్కడ ఎందుకు బైఠాయిస్తూ ఉందో ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, చెప్పండి అన్న, ఏమనుకుంటా ఉన్నారు? కాంగ్రెస్ కేటీఆర్ని ఒక్కరినే చూసి భయపడతా ఉందని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా అనేక విమర్శలు అయితే గుర్తిస్తూ ఉన్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంది? నిజంగానే భయపడుతుందా కాంగ్రెస్? కాంగ్రెస్ ఎవరికి భయపడదండి. కేటీఆర్ ఆఫ్టర్ ఆల్ కేటీఆర్కి ఎందుకు భయపడుతుంది? కేటీఆరే భయపడతాడు. భయపడే అరెస్టు ఉచ్చులు బిగుస్తున్న కొద్దీ అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తాడు. లగచర్లలో కూడా కృత్రిమ ఉద్యమం చేసిండు. కలెక్టర్ పైనే దాడి చేశారు. అంటే బీఆర్ఎస్ పార్టీ ముసుగులో ఉన్నటువంటి బీఆర్ఎస్ రైతుల ముసుగులో ఉన్న బీఆర్ఎస్ గుండాలు దాడి చేశారు. కాబట్టి కేటీఆర్కు నిద్ర వణుకుపడుతుంది. ఏ అరెస్టు, కాళేశ్వరంలో అరెస్టు ముంచుకొస్తుందా? అదేవిధంగా ఫార్ములా 1 రేసులో 55 కోట్లు అవినీతి చేసిన ఆ ఉచ్చు బిగుస్తుంది. అదేవిధంగా విద్యుత్ కొనుగోళ్లు అక్రమాలు జరిగినాయి, ఆ ఉచ్చు బిగుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు, పక్కన అన్ని రకాల అవినీతి ఉచ్చులు బిగుస్తున్న కొద్దికి కేటీఆర్ నిద్ర పట్టట్లేదు, వణుకు పుడుతుంది. కాబట్టి సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా, అశాంతి నెలకొల్పే విధంగా ఒక రౌడీ విజాన్ని చేసే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి నిఘా వర్గాలు కనిపెట్టినాయి. ఈయన ధర్నాల ముసుగులో రౌడీజం చేస్తాడు. అదేవిధంగా ధర్నా విషయంలో ధర్నా పేరు చెప్పి విధ్వంసం చేయబోతాడని చెప్పేసి అర్థమయ్యే పోలీసులు అనుమతిలే. ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు. అక్కడ ఎస్పీ గారు వాళ్ళు చూసుకుంటారు. అది తర్వాత హైకోర్టు ఏదో ఇచ్చినట్టుంది, వాళ్ళు కూడా కొన్ని షరతులు పెట్టి ఇచ్చారు. ఆ షరతులకు లోబడి చేసుకుంటే ఇబ్బంది లేదు. కానీ అనవసరంగా కావాలని చెప్పి కృత్రిమ ఉద్యమాలు చేస్తే క్షమించే ప్రసక్తే లేదు. మేము చేసిన పోరాటాలు సహసిద్ధమైన పోరాటాలు. ఇక్కడ ఏ అవినీతి జరిగిందని మీరు పోరాటాలు చేస్తారు? 11 నెలల పరిపాలనలో రేపు 7 సంవత్సరం అవుతుంది. ఎక్కడ కూడా చీమంత అవినీతి జరగకుండా ఓపిక్గా ప్రజలందరూ అవసరాలు తీర్చుకుంటూ సంక్షేమ పథకాలు కొనసాగించుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. దీన్ని చూసి తట్టుకోలేక, జీర్ణించుకోలేక ఒక పక్క కేసులు ఉచ్చులు బిగుస్తున్నా కొందుకు అన్ని అవినీతి కేసులే. మళ్ళీ ఆ అవినీతి కేసుల అంశం ప్రజల్లో పోకుండా ఆ అరెస్టు అంశాన్ని పక్కదారి పట్టించే విధంగా కేసీఆర్ ఇట్లా దొంగ ధర్నాలు చేయబోతాడు. కాబట్టి వీటి వల్ల ప్రజలు నమ్మరు. నువ్వు ధర్నాలు చేసుకో, ఏమైనా చేసుకో, కాబట్టి నువ్వు చేసిన అవినీతి మాత్రం ఎక్కడికి పోలేదు, ప్రజల కళ్ళ ముందు కనపడుతుంది. కేటీఆర్ అటు రైతులు పిలుస్తూ ఉన్నారంట, ఇటు లగచర్య ప్రజలు పిలుస్తూ ఉన్నారంట. అందరూ వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది కాంగ్రెస్ వల్ల, మమ్మల్ని వాళ్ళు పిలుస్తేనే మేము వెళ్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కానీ కేటీఆర్కి లేదు. రైతులకు బేడీలు వేసి, ఖమ్మంలో గిరిజన రైతులను బేడీలు వేసి జైళ్లకు పంపించిన నీచమైన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. అదేవిధంగా వాళ్ళకి అర్హత ఉందా? రైతులు ఏమన్నా వాళ్ళ మీద ప్రేమ చూపిస్తారా? ప్రేమ ఉన్నోళ్ళైతే వాళ్ళని గెలిపించే వాళ్ళే. వీళ్ళు ఓడిపోయింది కూడా గెలిచింది హైదరాబాద్లోని కొన్ని స్థానాలు. గ్రామీణ ప్రాంతాల్లో ఓడిపోయినంటే రైతులు ఎవడు కూడా వీళ్ళు దిక్కులేడు, ఓట్లే లేదు. కాబట్టి ఇక్కడ కూడా రైతుల ముసుగులో బీఆర్ఎస్ నాయకులు ఆడ రైతు రంగేసుకొని కూర్చొని ధర్నాలు చేసే నాటకాలు ఆడే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఒక విషయం గుర్తు చేసుకోండి, అధికారంలో ఉన్నప్పుడు ఒడ్లు కొనుగోలు విషయంలో ఎంత రాద్ధాంతం చేశారు. ఒడ్లు కొనుగోలు విషయంలో ధర్నాలు చేసేటప్పుడు మేమంతా కూడా కళ్ళాల్లో కాంగ్రెస్ అని చెప్పేసి పోయి పోరాటాలు చేసినాం. బీజేపీ వాడు నువ్వు కొనమంటే బీఆర్ఎస్ వాడు నువ్వు కొనమని బీజేపీని, ఈ విధంగా ఇద్దరు కూడా తన్నుకొని రైతులు నాగం చేశారు. కేసీఆర్ గారు అయితే ఒక అడుగు వేసి వేసంగిలో ఉరి వేసినట్టే అని చెప్పి రైతులను బెదిరిస్తే నల్గొండ నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంతంలో దాదాపు 15 లక్షల ఎకరాల రైతులు పంట వేయకుండా ఎకరానికి 30,000 చొప్పున నష్టపోయారు. నష్టపరిహారం ఇవ్వలేదు. మరి కేసీఆర్ గారు మాత్రం యథేచ్ఛగా తన ఫామ్ హౌస్లో 10 ఎకరాల్లో వరి పండించడం జరిగింది. కాబట్టి ఇక్కడ రైతులకు ఎవరు మేలు చేస్తాం? ఈరోజు కొనుగోలు ప్రారంభమైన ఇప్పటికి ఈ రోజు వరకు 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినాం. 4,000 కోట్ల పైచీలకు ధాన్యానికి 1,700 కోట్లు రైతుల ఖాతాల్లో వేస్తున్నాం. మిగతా డబ్బులు కూడా వేయబోతున్నాం. మీరు విమర్శించడానికి అవకాశం లేకుండా, రైతుల అంశంలో వేలు పెట్టడానికి అవకాశం లేకుండా, నిరుద్యోగుల అంశంలో వేలు పెట్టడానికి అవకాశం లేకుండా, ఎక్కడ కూడా అవకాశం లేకుండా పరిపాలిస్తుంటే కావాలని చెప్పి రైతుల ముసుగులో కృత్రిమ ఉద్యమం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కృత్రిమ ఉద్యమాలు విజయం సాధించలేవు. ఎంతకాలం ఇప్పుడు రైతులకు న్యాయం చేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ డిసెంబర్ 9 లోపల మిగతా డబ్బులు కూడా రుణమాఫీ వాళ్ళ రుణమాఫీకి మాకు తేడా ఉంది. వాళ్ళు ₹1,00,000 రుణమాఫీని 10 ఏళ్లలో చేశారు. మేము దాదాపు 2 లక్షల రుణమాఫీని ఒక నెలలో 3 సార్లు చేసినాం. మేము ఒక నెల రోజుల్లో 3 సార్లు 22,30,000 రైతుల ఖాతాల్లో 18,000 కోట్లను వేసిన మేము. ఇంకా 4 లక్షల రైతుల ఖాతాలు ఆగిపోయినాయి సాంకేతిక కారణాల వల్ల. ఈ డిసెంబర్ చివరిలోపు తప్పకుండా ఆ ఖాతాల్లో వేసి వాళ్ళ నోటికి తాళాలు వేస్తాం. రైతు భరోసా కూడా, వాళ్ళ రైతు బంధు అయితే మాది రైతు భరోసా కూడా 15,000 కోట్లను కేటాయించడం జరిగింది. అదేవిధంగా
ఈ డబ్బులు కూడా రాళ్లకు వాళ్ళు ఇచ్చినట్టు దుబారా చేయం. రాళ్లకి, రప్పలకి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, భూములకి, మల్లారెడ్డి లాంటి కుబేర్లకి మా కాంగ్రెస్ ప్రభుత్వం దుబారా చేయదు. ఎవరైతే నిజంగా రైతులు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో చిన్నకారు రైతులు వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా 7,500 7,500 ఇచ్చే విధంగా 15,000 ఇచ్చే విధంగా మా యొక్క రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తాం. వాళ్ళ నోటికి తాళాలు వేస్తామని తెలియజేస్తున్నాను. ఓకే, విద్యార్థి నిరుద్యోగ కృతజ్ఞత సభ అని చెప్పేసి పెట్టిర్రు. ఏందన్నా ఇది? దేనికోసం, దేన్ని డిపెండ్ చేసుకొని ఎవరెవరు పాల్గొనబోతారు? విద్యార్థి నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అతని పైన తిరుగుబాటు చేసిన సంస్థ, నిరుద్యోగుల గొంతుగా మారి ప్రశ్నించే గొంతుగా పనిచేసిన సంస్థ నిరుద్యోగ జేఏసీ. ఆ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ నాయకత్వాన్ని మరి రేవంత్ రెడ్డి గారిని తొలిసారి అక్కడ పిలిపించి భారీ ఎత్తున మీటింగ్ పెట్టి నిరుద్యోగుల ఆకాంక్షలను తెలంగాణ మొత్తానికి ప్రభుత్వానికి చెప్పినాం. మొద్దు ప్రభుత్వాన్ని, ఆ రోజు కేసీఆర్ మొద్దు ప్రభుత్వానికి. ఆ తర్వాత కేసీఆర్ యొక్క పరిపాలనలో నిరుద్యోగుల యొక్క జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి. నోటిఫికేషన్లు ఇవ్వకపోవటం, ఇచ్చిన నోటిఫికేషన్లు అన్నీ కూడా న్యాయ వివాదాల్లో చిక్కుకుపోవటం, సంవత్సరాలు జాప్యం కావటం మూలంగా ఒక తరం నిరుద్యోగులు నష్టపోయారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చక్కగా పరీక్షలు పెట్టినాం, పారదర్శకంగా వేగవంతంగా పరీక్షలు పెట్టినాం. డిఎస్సి పరీక్ష పెట్టి 11,000 మంది కొలువులు ఇచ్చినాం. గ్రూప్ 1 ప్రిలిమ్స్ వాళ్ళకి పెట్టడం చేత కాలేదు, మెయిన్స్ పెట్టడం చేత కాలేదు. గ్రూప్ 1 ప్రిలిమ్స్, మెయిన్స్ పెట్టి ఫలితాలు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మొన్ననే గ్రూప్ 3 పరీక్ష పెట్టినాం. రేపు డిసెంబర్ 15, 16 తారీఖుల్లో పారదర్శకంగా మరి గ్రూప్ 2 పరీక్ష నిర్వహించబోతున్నాం. ఈ విధంగా అదేవిధంగా ఇప్పటి వరకు సుమారు 60,000 మందికి ఉద్యోగ నియామకాల పత్రాలు అందించినాం. అంటే నిరుద్యోగుల్ని 60,000 మందిని ఉద్యోగులుగా చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది. అదేవిధంగా ఈ ఉద్యోగాల ప్రక్రియ ఈ విధంగా ఉంటే మరి విద్యా కమిషన్ వేసినాం, విద్యా వ్యవస్థను సంస్కరించాలని చెప్పేసి వాళ్ళు వేసినరా. అదేవిధంగా మరి రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎందుకు పెరుగుతుంది నిరుద్యోగం అని చెప్తే చదువుకున్నటువంటి సాంప్రదాయ చదువుల వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావట్లేదని చెప్పి తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. తరగతులు ప్రారంభమైనవి. మరి అందుకు మంచిగా మెచ్చుకోవాలా వద్దా? అదేవిధంగా తెలంగాణలో క్రీడలు అభివృద్ధి చెందాలి. ఈ తెలంగాణ బిడ్డలు క్రీడల ద్వారా అంతర్జాతీయ క్రీడల్లో, ఒలింపిక్స్ లాంటి క్రీడల్లో ఆడి భారతదేశానికి పేరు ప్రతిష్టలు తేవాలి తెలంగాణ బిడ్డలు అని చెప్పి క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన వాళ్ళు చేశారు ఇవన్నీ. కాబట్టి ఇన్ని మంచి పనులు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇదే కాదు, మళ్ళా గత 16-17 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో విద్యార్థులకు 3వ తరగతి నుంచి అదేవిధంగా పీజీ విద్యార్థులకు మెస్ ఛార్జీలు కానీ, డైట్ ఛార్జీలు కానీ, డైట్ అంటే భోజన ఛార్జీలు ధరలు కానివ్వండి, కాస్మోటిక్ ఛార్జీలు, అలంకరణ వస్తువుల ఛార్జీలు కానీ పెంచలేదు. రేవంత్ రెడ్డి గారు రాంగంలోనే అమాంతం ఏకంగా 40% మెస్ ఛార్జీలు, డైట్ ఛార్జీలు పెంచడం జరిగింది. ఇది గొప్ప కాదా? కాబట్టి ఇన్ని మంచి పనులు చేసే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందించాలి అనే ఉద్దేశంతో, కృతజ్ఞతలు తెలపాలనేటువంటి ఉద్దేశంతో వారికి మరి ఆ ఆర్ట్స్ కాలేజ్ వద్ద అంటే డిసెంబర్ 18వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థి నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థి నిరుద్యోగ కృతజ్ఞత సభ నిర్వహిస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులారా, దయచేసి మన కోసం మంచి చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించేందుకు, అభినందించేందుకు, కృతజ్ఞతలు తెలిపేందుకు తరలి రావాల్సిందిగా మన కాలోజీ టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే.